ఇక మిథున్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ ను తిరస్కరించింది. ఇక మిథున్ రెడ్డి తరఫు న్యాయవాదులు వారం రోజులు గడువు కోరగా గడువు ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారాయన. ఇక లిక్కర్ కేసులో తన ప్రమేయం లేకపోయినా రాజకీయ కక్షతో తనను అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారని పిటిషన్ వేశారు. అయితే సుప్రీం కోర్టులో కూడా మిథున్ రెడ్డికి ఊరట లభించలేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్ లో అందిస్తారు. చెప్పండి కళ. ఇక మిథున్ రెడ్డికి అయితే ఇప్పటికే హైకోర్టులో బెయిల్ నిరాకరించడంతో ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లారు. అయితే అక్కడ కూడా ఆయనకు ఎదురు దెబ్బే తగిలిందని తెలుస్తోంది. సో ఇక దీని గురించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్ లో అందిస్తారు. కళా, చెప్పండి. దుర్గా ఏదైతే మిథున్ రెడ్డికు ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి కేసు ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. అయితే దీనిపై సుప్రీంకోర్టు మాత్రము కేసును కొట్టివేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ముఖ్యంగా ఏదైతే 3,200 కోట్ల భారీ స్కామ్ అంటే మద్యం కుంభకోణం సంబంధించినటువంటిది ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజుల నుంచి కూడా వైసీపీ నేత ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అంటూ కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యం ఒకవైపు. అయితే దీనిపై సీట్ అంటే చాలా స్పీడ్గా కూడా ఇందులో ఉన్నటువంటి ఎవరైతే కీలక నేతల గురించి కూడా మొత్తం అంతా కూడా ఇంటరాగేషన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇందులో మొదటి A1గా ఉండేటటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఇప్పటికి అరెస్ట్ చేశారు. ఆయన ఇచ్చినటువంటి టోటల్ సమాచారాన్ని బట్టి ఇందులో చాలా కీలక నేతలు వైసీపీ నేతలు ఇందులో పెద్ద మొత్తంలో భారీ స్కామ్ జరిగిందన్నటువంటి ఒకవైపు సమాచారంతో దీనిపై ముందస్తుగానే వైసీపీ నేతకు సంబంధించినటువంటి మిథున్ రెడ్డికి వారెంట్ కోరుతూ హైకోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటిది పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఇందులోనే ఏదైతే హైకోర్టులో గతంలో దీనికి సంబంధించినటువంటి తన అరెస్ట్ని సంబంధించినటువంటి సమాచారంకు తనకు బెయిల్ కొరకు మాత్రము అక్కడ హైకోర్టుని కోరడం జరిగింది. దానికి అక్కడ ముందుగానే అక్కడ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నిరాకరించడంతో దానికి సంబంధించినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అప్పీల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఇక్కడ గత 4 వారాల క్రితము దీనికి సంబంధించినటువంటిది పిటిషన్ వేయడం జరిగింది. దీనికి సంబంధించింది గత 4 వారాల కిందట ఒక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటిది వాదనలు అంటే ఏదైతే తనకు సంబంధించినటువంటి సమాచారాన్ని మరొకసారి కూడా హైకోర్టు దీనిపై కూడా అంటే ఎవరైతే పిటిషనర్ వాదనలు కూడా వినాలి అంటూ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. 4 వారాల పాటు తన అరెస్ట్ని అంటే ఎటువంటి కూడా అరెస్టులు చేయరాదంటూ కూడా 4 వారాల క్రితం కూడా ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. కేసును మనకు ఈ రోజుకి ఏదైతే ఈ రోజు తేదీకి సుప్రీంకోర్టు డేట్ ఫిక్స్ చేసింది. అయితే దీనికి సంబంధించిన కొద్దిసేపటి క్రితం మరొకసారి వాదనలు ఎవరైతే ఇక్కడ మనకు మిథున్ రెడ్డి తరపున ఎవరైతే వాదన వినిపించినటువంటి వ్యక్తి అభిషేక్ మను సింగ్ మిథున్ రెడ్డి తరపున వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ ఏదైతే అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులు అంటే అరెస్ట్ చేయకుండానే ముందుగానే మీరు బెయిల్ గురించి ఈ విధంగా పిటిషన్ వేయడం అన్నది కరెక్ట్ కాదంటూ ఈ కేసుకు సంబంధించినటువంటిది కేసుని కొట్టివేయడం అన్నది ఇక్కడ జరిగినటువంటి అంశం. అయితే ముఖ్యంగా అంటే దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా అటు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి 3,200 కోట్లు చాలా భారీ స్కామ్ జరిగింది. ఇందులో చాలామంది పెద్దలు ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతో సీట్ అక్కడ ఉన్నటువంటి అందరి మీద కూడా మొత్తం అంతా కూడా అక్కడ మిథున్ రెడ్డి అనుకోవచ్చు చాలా కీలకమైనటువంటి నేతల పేర్లు కూడా బయటికి రావడంతో వారితో విచారిస్తున్నటువంటి వైనం. అయితే ముందుగానే తనను అరెస్ట్ చేస్తారన్నటువంటి వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ హైకోర్టులో కూడా దానికి బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి కేసు వేయడము అక్కడ కూడా తనకు వ్యతిరేకంగా రావడము మరొకసారి హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో రావడము సుప్రీంకోర్టు కూడా తన బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటిది మరొకసారి కూడా ఎటువంటి
అంటే అరెస్ట్ కాకుండానే బెయిల్ పిటిషన్ చేయడం అది ఎంతవరకు సబబ్ అంటూ కూడా ఇక్కడ ఏదైతే ధర్మాసనంలో ఈరోజు తీర్పు ఇచ్చినటువంటి జేబీ పార్థివాలా తర్వాత జస్టిస్ మహాదేవన్ ధర్మాసనం ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. ఎట్టకేలకు సుప్రీంకోర్టులో కూడా మరొకసారి గట్టి ఎదురుదెబ్బ తాకింది వైసీపీ నేత మిథున్ రెడ్డికి. అయితే దీనికి సంబంధించినటువంటిది ఏ విధంగా ముందు అటు ఏపీలో ఇప్పుడు అంటే గత కొన్ని రోజుల నుంచి అరెస్ట్ జరగబోతుంది మిథున్ రెడ్డికి అన్నటువంటి ఏదైతే వార్తలు వస్తుందో ఇప్పుడు అంటే ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఏ విధంగా సీట్ ముందు ఏ విధంగా చర్యలు తీసుకుపోతుంది అన్నది మనం వెయిట్ చేయాలి. దుర్గా, థ్యాంక్ యూ కళ.